స్మార్ట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. ప్రణవానంద దాస్ గారు నమస్తే అండి. గురుగారు, శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అసలు శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎందుకు మనం జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది? శ్రీకృష్ణుడు మనందరి కోసమని అవతరించిన స్వామి. భగవంతుడి యొక్క అవతారానికి ఉండే రహస్యం ఏంటో ఒక చిన్న విషయం చెప్తాను మీకు ఒకసారి. గురుగారు, ఒకసారి అక్బర్ బీర్బల్ దగ్గరకు వచ్చి అడుగుతారనమాట, అయ్యా మీ దేవుడు చాలా అవతారాలు స్వీకరిస్తూ ఉంటారట కదా, దీనికి ఏంటి అంతరార్థం? ఎందుకు ఆయన అక్కడే ఉండి అన్ని పనులు చేయొచ్చు కదా, ఎందుకు అవతార రూపంలో మరలా మరలా అవతరిస్తూ ఉంటారు? మనకి తెలుసు, మనకి ఎన్నో స్వామి దశావతార రూపంలో మనకి ముఖ్యంగా తెలిసిన అవతారాలు ఉంటాయన్నమాట. అప్పుడు బీర్బల్ అన్నారు, రేపు ప్రొద్దున నువ్వు నదీ తీరానికి రండి, మేము చెప్తాను ఎందుకు మా స్వామి అన్నిసార్లు అవతరిస్తారో అనే విషయాన్ని చెప్తాను అని అన్నారనమాట. సరే అని నెక్స్ట్ డే ప్రొద్దున నదీ మధ్యలో ఒక పెద్ద పడవలో అక్బర్ యొక్క సంతానం, ఆయన యొక్క రాజులు, భటులు, మంత్రులు అందరూ కూడా ఉన్నారు అందులో. బీర్బల్, అక్బర్ కూడా ఉన్నారు. సరే అని ఆ బోట్ నది మధ్యలోకి వెళ్ళింది. అంత లోపల బీర్బల్ ఏం చేశారు, అక్బర్ యొక్క పిల్లవాడిని తీసి నదిలో పడేశారనమాట. పడేయంగానే ఇంతమంది భటులు ఉన్నారు, ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఉన్నా సరే అక్బర్ తనంతట తాను నదిలో దూకి ఆ పిల్లవాడిని కాపాడేసి బయటికి తీసుకొచ్చేసరికి బీర్బల్ని అడుగుతారు, ఏం చేసావు నువ్వు, పిల్లవాడిని ఎందుకు పడేశావు అని అంటే, అయ్యా నీకు ఒక విషయం అడుగుతాను, ఇంతమంది సేవకులు ఉన్నా సరే మీరే ఎందుకు దుంకారు నీళ్ళల్లోకి అంటే, నా పిల్లవాడు నేను కాపాడుకుంటా, నేను ఎవరిపైనా కూడా ఫేత్ పెట్టలేని ఈ విషయంలో అని అన్నారు. అందుకే అండి స్వామి మరలా ఈ ప్రపంచంలోకి ఎందుకు అవతరిస్తారు అని అంటే, మనం కూడా ఈ సంసారం అనే సాగరంలో పడిపోయాం అనమాట. మనల్ని బయటికి తీసి కాపాడడానికి భగవంతుడు మరలా అవతరిస్తూ ఉంటారు. ఆయనే సంరక్షించాలి, ఎందుకంటే మనందరం కూడా భగవంతుడి యొక్క సంతానం కాబట్టి. ఇప్పుడు ఎవరైనా మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్లో కానీ ఏదైనా జాతరలో కానీ చూసారనుకోండి, పిల్లలు తప్పిపోతూ ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఎంత తపన పడతారండి. అలానే మనందరం కూడా ఈ ప్రపంచంలో అటు ఇటు తప్పిపోయిన పిల్లలమే అనమాట. కాబట్టి స్వామి మరలా అవతరిస్తూ మనల్ని ఎలా సంరక్షించాలి, తన లీలలు చేసి మన మనస్సుని తన పైన ఎలా లగ్నం చేయించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి అంత కష్టపడిన వాళ్ళకి మేము ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి మా ఆశ్రమంలో ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు. నేను దర్శనం చేస్తూ వెనకాల తిరగగానే హరే కృష్ణ ప్రభుజీ అని అన్నారనమాట. అయితే చిన్న పిల్లవాడు ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా అని నేను స్వామి పాదాల దగ్గర నుంచి ఒక పువ్వు తీసి ఆయనకి ఇచ్చానమాట. ఇస్తే వాళ్ళ అమ్మంది, థ్యాంక్ యూ చెప్పు నాన్న ప్రభుజీకి అని అన్నారనమాట. వెంటనే ఆ పిల్లవాడు థ్యాంక్ యూ ప్రభుజీ అని అన్నారనమాట. భగవంతుడి యొక్క ఉత్సవం చేయటంలో, భగవంతుని ఆరాధన చేయటంలో, భగవంతుడి యొక్క నామాన్ని పలకటంలో అంతరార్థం ఏంటి అని అంటే థ్యాంక్ యూ చెప్పటం. ఆయన మన కోసం అంత కష్టపడినందుకు ఆయనకి మనం థ్యాంక్ యూ చెప్పటం అనమాట. ఇప్పుడు చూడండి, మనకు ఒక నచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ బర్త్డే మనం సెలబ్రేట్ చేస్తాం కదండి. మన పిల్లలదో, భార్య, భర్త, తల్లిదండ్రులు ఎవరిదైనా సరే ఘనంగా చేసుకోవాలి అని అనుకుంటా. ఎందుకు? వాళ్ళు చేసిన ఉపకారం, వాళ్ళపైన మనకుండే ప్రేమ. కాబట్టి మనకి కూడా భగవంతుడి పైన ఉండే ప్రేమని ఎలా వ్యక్తపరచాలి అని అంటే, స్వామి యొక్క ఉత్సవాలు ఏవైతే రామనవమి, జన్మాష్టమి ఇవన్నీ వస్తాయో వాటిని ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకోవటం అనమాట. ఈ విధంగా మనం కృష్ణాష్టమి చేసుకుంటాం అనమాట. స్వామికి కృతజ్ఞత తెలుపుతూ స్వామిని ఆరాధన చేసుకుంటాం. గురువుగారు, అసలు ఈ కృష్ణాష్టమిని ఎలా జరుపుకోవాలి? ఏ భగవంతుడి యొక్క పండగ అయినా సరే కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ విధంగా మనం జన్మాష్టమి, రాధాష్టమి, రామనవమి, నరసింహ చతుర్దశి ఎలా చేసుకోవాలి అని అంటే, ముందు మన సనాతన వైదిక సాంప్రదాయంలో అండి జనరల్గా సెలబ్రేషన్ అంటే ఫుల్ ఇంద్రియాలని మొత్తం కూడా భౌతికమైన విషయాలలో నింపేస్తూ పాశ్చాత్య దేశస్తులు అలా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. కానీ మన సనాతన సంస్కృతి ఏదైనా ఉత్సవం అని అంటే దాంట్లో ఒక చిన్న త్యాగానికి సంబంధించిన ఎలిమెంట్ కూడా ఉంటుంది. జన్మాష్టమిలో మనం ఉపవాసం చేస్తామన్నమాట. ఏ వ్రతం చేసినా, నోము చేసుకున్నా మనం ఉపవాసం చేస్తామన్నమాట. ఉపవాసం చేస్తూ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి జన్మాష్టమిలో చేయాల్సింది అంటే భగవంతుడి యొక్క ఆరాధన. ఏ విధంగా అంటే చిన్ని కృష్ణుడిని చక్కగా మీరు ఇంట్లో ఆలయంలో ఏదైతే పూజా మందిరంలో ఉందో అక్కడ నిలుపుకొలుకొని చక్కగా కృష్ణుడి యొక్క అడుగులు వేస్తాం. తెలుగు వాళ్ళందరికీ ఆ ఆచారం ఉంటుంది. భగవంతుడి యొక్క అడుగులు వేసి ఎన్ని వీలైనంత నైవేద్యాలు మనం సమర్పణ చేయాలి ఆ రోజు భగవంతుడికి అనమాట. ముఖ్యంగా వెన్న, దాంతోపాటు పాలతో చేసినవన్నీ కూడా కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట. అవన్నీ కూడా వెన్న, నెయ్యి, పెరుగు, పాలు
ఈ పదార్థాలన్నింటినీ కూడా భగవంతుడికి తులసి ప్రతి ఒక్క ద్రవ్యం పైన తులసి నుంచి భగవంతుడికి నివేదన చేయటం, అలానే అభిషేకం చేయటం, అర్చన చేసుకోవటం, ఈ విధంగా మనం జన్మాష్టమి చేసుకోవాలన్నమాట. అలానే వీలున్న వాళ్ళందరూ తప్పకుండా ఆలయానికి వెళ్ళి, కృష్ణ ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని, అక్కడ ఉత్సవాలు కూడా రాత్రి మధ్యరాత్రి వరకు కూడా జరుగుతాయి. ఎందుకంటే స్వామి మధ్యరాత్రి అవతరించారు కాబట్టి అప్పటి వరకు కూడా మనం జాగరణతో ఉపవాసంతో చక్కగా కృష్ణాష్టమి జరుపుకోవాలి. ఓకే గురుగారు, ఇక్కడ ఉపవాసం అంటే కొంతమంది ఏమో దేవుడికి దగ్గరగా ఉండడం అని సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కొంతమంది చెప్తారు. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం, సాత్విక ఆహారాన్ని తీసుకోవడం అని కొంతమంది చెప్తారు. అసలు ఉపవాసం అంటే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది గురుగారు? ఉపవాసం అని అంటే దగ్గరగా ఉండుట. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. ఇది ఉపవాసాన్ని యొక్క అన్నిటికంటే ముఖ్యమైన ప్రయోజనం. ఏంటో తెలుసా అండి మీకు? ఇప్పుడు ప్రొద్దునపూట లేస్తాం, లేవంగానే వెంటనే టిఫిన్ చేయాలని పరిగెత్తుతూ ఉంటారు. టిఫిన్ చేసేసరికి టిఫిన్ చేస్తూ ఉండగానే అప్పుడప్పుడు మధ్యాహ్నానికి ఏం కావాలి అని మధ్యాహ్నానికి ప్లానింగ్, దాని తర్వాత మధ్యాహ్నం వండుకోవడం, దాని తర్వాత రాత్రికి ఏం కావాలి, మధ్యలో స్నాక్స్ ఉన్నాయనుకోండి, వాటికి కూడా ఎంత సమయం వండటంలో తినటంలో పోతుంది. తిన్నది అరగడానికి కొద్దిసేపు వాకింగ్ చేయాలి, లేదా పడుకుంటాం ఎక్కువగా తింటే. కాబట్టి ఒక డే మొత్తం కూడా తినటంలో, పడుకోవటంలో, అరిగించుకోవటంలో వెళ్ళిపోయింది అనుకోండి. ఇలాంటి విశేషమైన ఉత్సవాలలో కూడా మనకి ఈ సమయం అనేది పోతుందన్నమాట. అందుకోసం ఏం చెప్పారు పెద్దలు అని అంటే, ఈ తిండి బిజినెస్ కొద్దిసేపు పక్కన పెట్టండి. ఓకే, ఆత్మ గురించి పొట్ట కోసం ప్రతిరోజు చిన్న పొట్టకి శ్రీరామరక్ష అన్నట్టుగా మనం ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. కానీ ఏకాదశి, జన్మాష్టమి, రామనవమి ఏదైతే పర్వదినాలు వస్తాయో ఆ రోజు కొద్దిగా వీటిపై నుంచి దృష్టిని మరలించి భగవంతుడి పైన ఎక్కువసేపు మనం వెచ్చించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉపవాసం చేస్తున్నాం కదా అని మనం భగవత్ ఆరాధన చేయకుండా మనం ఏదో చేసేసుకున్నాం అనుకోండి, అది కూడా మంచిది కాదు. లేదా ఒక శరీరానికి, ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క విధంగా మనం నియమంగా ఉండొచ్చు. కానీ దానికి మించి కూడా మనం ఉపవాసం చేసాం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, మాకు చెప్తుంటారు, ప్రభుజీ ఉపవాసం చేసాం. మేము అడుగుతాం ఏం చేశారు అంటే, ప్రొద్దున నుంచి రాత్రి దాకా పడుకున్నాం నీరసంతో. మరి దీని యొక్క ప్రయోజనం ఏంటండి? ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండుట, భగవన్ నామస్మరణ చేయటం, భాగవతం, భగవద్గీత అధ్యయనం చేయటం, ఆరాధన చేయటం, ఆలయానికి వెళ్ళటం, వీటితో మన సమయాన్ని గడపగలగాలి. దీంతో పాటు మనం ఉపవాస నియమాన్ని కూడా పాటించగలిగితే అది కూడా మంచిదన్నమాట. ఇది ఉపవాసంలో ఉండే నిజమైన అంతర్యం ఏంటి అని అంటే, భగవంతుడికి దగ్గరగా ఉండుట. కృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం దేవం కంసచారూఢమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవంతుడు యొక్క అన్నిటికంటే ప్రేమ, కృపని కానీ మనం అనుభవించాలి అని అనుకుంటే భగవంతుడి యొక్క అవతారాన్ని చూడాలి. భగవంతుడు ఎంత కృపతో మనకి నచ్చిన, మనందరికీ పిల్లలంటే ఇష్టం కదండి. పిల్లలు ఏం చేసినా మనకు నచ్చుతుంది. అరే వీళ్ళందరికీ పిల్లలు ఏం చేసినా నచ్చుంది కదా, నేను కూడా ఒక పిల్లవాడిలా వస్తాను అని కృష్ణుడు పిల్లవాడిగా వచ్చి ఎన్ని లీలలు చేశాడండి. కృష్ణ లీలలు వింటూనే మన మనసు అలా కృష్ణుడి లోపల లయం అయిపోతూ ఉంటుంది. ఆ కృష్ణ లీలల్లో తన్మయత్వం పొందుతూ ఉంటాం. మనం కూడా చిన్న పిల్లలం అయిపోతాం ప్రభుజీ. ఆ కృష్ణుడు తన లీలలు చేసి ఈ ప్రపంచంలో అందరినీ ముగ్ధ మనోహరాన్ని చేయడానికి వచ్చిన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి. అటువంటి జన్మాష్టమి రోజు మనం అత్యంత కృతజ్ఞతాభావంతో భగవంతుని ఆరాధన చేయాలి. ఉపవాస దీక్షతో మంచి నైవేద్యములు, చెప్పని భోగ్ అంటారు, 56 రకాల నైవేద్యములు భగవంతుడికి చేస్తారు చాలా మంది. వివిధ రకాల స్వీట్లు చేసి భగవంతుడికి తులసితో అభిషేకం చేసి చక్కగా అలంకరణ చేసి అర్చన చేసి నివేదన, ఆరతి, తర్వాత పిల్లలందరినీ కృష్ణుడిలాగా అలంకరణ చేస్తారు, ఉట్టి కొట్టిస్తారు, పాదాలు వేస్తారు. ఆ రోజే పెద్ద ఉత్సవం అండి. ప్రొద్దున నుంచి రాత్రి దాకా ఆలయానికి వెళ్ళటం, దర్శనం చేసుకోవటం, గోసేవ చేసుకోవటం, చాలా అద్భుతమైన రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఎంత సుందరంగా వైభవంగా ఆవిర్భవించారు అని పోతన గారు చెప్తారు భాగవతంలో. జలధరు దేవు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమని కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సురకుండల ప్రభాయుత కుంటల లాటు వైడూర్యమని గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపావిశాలు జూచి తిలకించి పులకించి యొబ్బి చెలరేగే వసుదేవుడు ఉత్సహింపే అని అంటారు పోతన గారు భాగవతంలో. అంత ఉత్సవంగా కృష్ణుడు ఆవిర్భవించారట. అటువంటి ఎక్కడా లేదేంటి ప్రభుజీ మీకు? ఆ స్వామిని పలికిస్తే మనం పలుకుతాం, స్వామి మర్చిపోయారనుకో మనం కూడా మర్చిపోతాం. ఇదే శరణాగతి అంటే, స్వామి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, నువ్వేం పలికిస్తే అది పలుకుతాం. అందరికి మంచి చేసేవి పలికించు అని ప్రార్థన చేసి కూర్చుంటాం కాబట్టి ఆ స్వామి ఏది పలికిస్తే అది పలుకుతాం.
ఇంత గొప్ప ఉత్సవాన్ని మనం ఎంతో వైభవంగా కృష్ణ జన్మాష్టమి చేసుకోవాలి. కృష్ణుడి లోకానికి అందించిన గీత, కృష్ణుడి లోకానికి అందించిన లీలలు మహా అద్భుతమైనవి. కాబట్టి మీరందరూ చక్కగా శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకొని ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని ప్రార్థన చేస్తూ కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ. ప్రణవానంద దాస్ గారు నమస్తే సార్. గురువుగారు, అసలు ఈ బృందావనానికి ఉన్నటువంటి మహత్యం ఏంటి, ఈ బృందావనానికి ఉన్నటువంటి విశిష్టత గురించి ఏం చెప్తారు? గోపికలు ఒకసారి భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఒక విషయం చెప్తారనమాట. ఈ భూమికే ఒక ఆభరణం బృందావనం. భూమికి ఎందుకు మహాత్యం వచ్చిందట అంటే బృందావనం ఈ భూమిలో ఉన్నందుకు ఈ భూలోకానికే మహాత్యం వచ్చిందట. మరి బృందావనం అంత గొప్పగా అవ్వడానికి ఏంటి కారణము అని అంటే భగవంతుడి యొక్క శ్రీచరణాలు బృందావనం మొత్తంలో అలంకారమై ఉంటుందన్నమాట. యద్దేవకీసుత పదాంబుజ లబ్ధ లక్ష్మి అని అంటారనమాట. మీకు ఒక విషయం చెప్తానండి గురుగారు. బృందావనం ఎటువంటి ప్రదేశం అని అంటే, మీరు ఎప్పుడైనా ఈ లీల విన్నారా? సాక్షాత్తుగా కృష్ణుడు ఒకసారి మట్టిని తింటారనమాట. అవును, మృదభక్షణ లీల అని అంటారు. అయితే ఎందుకు కృష్ణుడు మట్టిని తింటున్నారు అని అంటే బృందావనంలో తన భక్తులు ఎప్పుడూ కూడా నిరంతరం నడుస్తూ ఉంటారు. గోపికలు, గోపాల బాలులు, ఆవులు, దూడలు అన్నీ కూడా. అయితే వాళ్ళ యొక్క చరణధూళి కృష్ణుడికి అంత శ్రేష్టంగా ఆయన స్వీకరించే యోగ్యంగా ఉంటుందట. అది బృందావనం యొక్క మహత్యం. బృందావనంలో కృష్ణుడు నడుస్తే అండి తన యొక్క అడుగులు పడతాయి కదా బృందావనంలో. ఇన్ని వేల లక్షల ఆవులున్నా సరే ఒక్క ఆవు కూడా ఆ బృందావనంలో కృష్ణుడు పెట్టిన అడుగు పైన అడుగేయదటండి. ఎవ్వరూ కూడా ఆ అడుగుల్ని చెడపరట. ఎప్పటికీ ఆ అడుగులు అలానే ఉంటాయట కృష్ణుడు ఉన్నప్పుడు బృందావనంలో. కాబట్టి అవి ఎలా ఉంటాయి అని అంటే బృందావనం వేసుకున్న ఆభరణాలుగా కృష్ణుడి యొక్క శ్రీచరణాలు దర్శనమిస్తూ ఉంటాయట. ఆ శ్రీచరణాలు ఉన్నందుకు బృందావనానికి మహాత్యం, ఆ బృందావనం అందుకు ఈ భూలోకానికే మహాత్యము అని చెప్తారనమాట. సాక్షాత్తుగా ఒకసారి బ్రహ్మ వస్తాడండి బృందావనానికి. అప్పుడు భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఏమంటారో తెలుసా? ఈ బృందావనంలో మట్టిగా ఉండటం నాకు నిజమైన సాఫల్యం నా జన్మకి అని బ్రహ్మ ప్రార్థన చేస్తారు. ఉద్ధవుడు అని కృష్ణుడి యొక్క స్నేహితుడు అన్నమాట. ఆయన వచ్చినప్పుడు ఆయన అంటారు, బృందావనంలో ఒక గడ్డిగా, ఒక చిన్న లతగా మారటం నా జీవితాన్ని యొక్క అభిలాష. ఎందుకంటే బృందావనం నలు దిశల కృష్ణ ప్రేమ తత్వంతో కూడుకున్నది. అక్కడ భగవంతుడి పట్ల ప్రేమ అంతే, ఇంకా దానికి మించి వ్రజవాసులు ఏమీ ఆలోచించరు. మనకి తెలుసు గోపికలందరి యొక్క వృత్తి అక్కడ నందగోకులంలో పాలు పితకటం, చక్కగా వాటి నుంచి పెరుగు, పెరుగు నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి. అయితే వీళ్ళందరూ కూడా నెయ్యిని, వెన్నని, పెరుగుని అమ్ముకోవడానికి వెళ్తూ ఉండేవారనమాట. తలల పైన మీరు చూసే ఉంటారు గోపికలు ఒక కుండ పైన ఒక కుండ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం అమ్మాలండి? పెరుగు వచ్చిందమ్మా, నెయ్యి వచ్చిందమ్మా, వెన్న వచ్చింది అని చెప్తే కదా వచ్చి కొనుక్కునేది. వాళ్ళు ఏమనే వాళ్ళు తెలుసా? బయటికి వెళ్తూ వాళ్ళు ఎప్పుడు ఏం పని చేస్తున్నా సరే వాళ్ళ మనస్సు మాత్రం కృష్ణుడి దగ్గర ఉండేదన్నమాట. అయితే వీళ్ళందరూ బయటికి వెళ్ళి వెన్న, పెరుగు, నెయ్యి తీసుకోండి అనకుండా గోవిందుణ్ణి తీసుకోండి, మాధవుణ్ణి తీసుకోండి, శ్రీధరుణ్ణి తీసుకోండి అని కృష్ణుడి యొక్క నామాలే చెప్తూ ఉంటారనమాట. గోవింద దామోదర మాధవేతి. ఎందుకంటే మురారి పాదార్పిత చిత్త వృత్తి. వాళ్ళ యొక్క వృత్తి, వాళ్ళ యొక్క మనసు బృందావనం నుండి ప్రతి ఒక్కళ్ళండి. గోపికలు తీసుకోండి, గోపాలలు బాలు తీసుకోండి, అలానే ఆవులు, దూడలు, అందరికీ కూడా కృష్ణుడు అంటే అంత అపరిమితమైన ప్రేమ. కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తుంటే బృందావనంలో మీరు చూస్తారు పక్షులు ఎప్పుడు కూడా ఏదో ఒకటి అరుస్తూ ఉంటాయి, ఎక్కడికో ఒకరికి అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తాడో అలా ఆకాశంలో పైన ఎగురుతున్న పక్షులు కూడా కిందికి వచ్చేసి వింటూ ఉంటాయట కృష్ణుడు వాయించే ఫ్లూట్ని, మురళీగానం. ఆయన ఎప్పుడు కూడా ఇలా పక్షులు ఎప్పుడు కూడా ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉంటాయి కదండి. కానీ కృష్ణుడు ఆ వేణువుని వాయించేటప్పుడు కళ్ళు మూసుకొని ఇలా ధ్యానం చేస్తూ ఉంటాయట ఆ వేణువు పైన. అక్కడ ఉండే జింకలు, అన్ని ప్రాణులు కూడా కృష్ణుడినే తదేకంగా చూస్తూ ఉంటాయట. కృష్ణుడు ఉన్నాడు అని అంటే వాళ్ళకి ఇంకా ఏం అవసరం లేదు బృందావనం. అటువంటి కృష్ణ ప్రేమ కలిగిన భూమే బృందావనం. కాబట్టి ఎవరెవరికి ఆ భగవంతుడి పైన అపరిమితమైన ప్రేమ, భక్తి కావాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా బృందావనాన్ని దర్శించాలి. ఇది బృందావనం యొక్క విశిష్టం. గురువుగారు,
రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి, ప్రేమ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? రాధా కృష్ణ వీళ్ళిద్దరూ ఒకటే స్వరూపం. కృష్ణుడి పట్ల ప్రేమ అనేది రాధారాణి యొక్క తత్వం అన్నమాట. కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి. మనం భక్తి అనే వర్డ్ వాడుతూ ఉంటాం కదండి, ఆ భక్తి యొక్క స్వరూపమే రాధారాణి. అందరి దగ్గర భగవంతుడి పట్ల ప్రేమ ఎవరి యొక్క ప్రేరణ చేతైతే లభిస్తుందో అదే శ్రీమతి రాధారాణి అనమాట. మనకి ఈ ప్రపంచంలో రాధాకృష్ణుల యొక్క తత్వం అంత ఈజీగా అర్థం కాదండి. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ ఎటువంటిదంటే ఈ భౌతికమైన ప్రేమ కాదండి. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఈ ప్రపంచంలో ప్రేమ కలుగుతూ ఉంటుంది, అది రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం కాదు. మా గురువుగారు ఒక విషయం చెప్తూ ఉంటారు, లవ్ మీన్స్ సర్వీస్, లవ్ మీన్స్ సాక్రిఫైస్. ప్రేమ అంటే సేవ, ప్రేమ అంటే త్యాగం. ఇది రాధాకృష్ణుల యొక్క ప్రేమ. ఎప్పుడూ కూడా నాకు ఏం కావాలి అని ఆలోచించారనుకోండి, అది ప్రేమ కాదండి. వేరే వాళ్ళకి నేను ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించినప్పుడే నిజమైన ప్రేమ. ప్రేమలో అండి ఒక లక్షణం ఉంటుంది, ఏంటో తెలుసా? అది సెల్ఫ్లెస్నెస్ అని అంటారనమాట. అంటే నిస్వార్థ భావన. ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండలేదు. ఎక్కడైతే నిస్వార్థత ఉంటుందో అక్కడే నిజమైన ప్రేమ అనేది లభిస్తుంది. మీకు ఒకసారి కృష్ణుడు బృందావనంలో ఉండే ఆ గోపికల యొక్క ప్రేమ, రాధారాణి యొక్క ప్రేమ ఈ ప్రపంచానికి తెలియాలి అని ఒకసారి నారదుడితో చెప్తాడనమాట. అయ్యా, నాకు చాలా తలనొప్పిగా వస్తుంది, ఈ తలనొప్పిని తగ్గించాలి అని అంటే మీరు నా భక్తుల యొక్క చరణాలపై నుండి ధూళి, పాదాలపై నుండే ధూళిని తీసుకొచ్చి నా తలపైన రాస్తే తగ్గుతుంది అని చెప్తారనమాట. నారదుడు ఆశ్చర్యపోతాడు, ఏ భక్తుడు స్వామి కృష్ణుడి పైన మన చరణాలు పాదాలపై నుండి ధూళిస్తానంటే ఎవరు ఒప్పుకుంటారండి? అయితే నారదుడు ప్రయత్నం చేయడానికి అందరి దగ్గరికి వెళ్తూ ఉన్నాడనమాట. వీళ్ళని అడుగుతున్నారు, వాళ్ళని అడుగుతున్నారు, యోగుల్ని, ముషుల్ని, ఎంతమందినో అడుగుతున్నారు. వాళ్ళందరూ అంటారు, అయ్యా భగవంతుడి పట్ల అపతాదం అయిపోతుంది, మేము నరకానికి వెళ్ళాల్సి వస్తుంది ఇలా చేస్తే, కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో మా చరణాల యొక్క ధూళిని ఇవ్వము అని చెప్పేశారనమాట. చిట్ట చివరికి ఆయన వెతుకుతూ 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 బృందావనానికి వెళ్ళారు. బృందావనానికి వెళ్ళి ఆ గోపికలను అడిగారనమాట, అయ్యా కృష్ణుడికి తలనొప్పి వస్తుందట, మీ పాదాలపై నుండి ధూళినిస్తే ఆయన తలనొప్పి తగ్గుతుందట. గోపికలు ఏం చేశారో తెలుసా అండి? వెంటనే వాటర్లో తమ పాదాలని పెట్టేసి మట్టిలో బొర్లి మొత్తం మట్టిని సేకరించి నారదుడి చేతిలో పెట్టారు. నారదుడు అంటారు, మీరు ఏం చేస్తున్నారో తెలుసా? కొన్ని కోట్ల జన్మలు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది మీరు ఇలా భగవంతుడి పైన అపరాధం చేస్తే అని అంటే, గోపికలు అంటారు, మేము శాశ్వతంగా నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఒక్క క్షణం కృష్ణుడి యొక్క తలనొప్పి పోతే మా వల్ల అని చెప్తారనమాట. కాబట్టి గోపికలకి, శ్రీమతి రాధారాణికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిది అని అంటే, మేము ఎలా భగవంతుడికి సేవ చేసుకోవాలి, ఆయనని ఎలా మేము సంరక్షించుకోవాలి, ఆయనకి ఎలా ఆనందాన్ని ఇవ్వాలి అనే తప్ప మాకు ఆయన దగ్గర నుంచి ఆనందం కావాలి అనే భావన కాదు. ఇది నిజమైన ప్రేమ, ఇది నిజమైన నిస్వార్థమైన ప్రేమ. మనము రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం నుంచి మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రతిసారి మనం చూస్తూ ఉంటామండి, చాలామంది మాతో చెప్తూ ఉంటారు, ప్రభుజీ ఇలా ఎందుకు చేశారు వాళ్ళు, ఇలా ఎందుకు నన్ను ఈ మాటలు అన్నారు, ఇలా ఎందుకు మమ్మల్ని చూసుకోలేదు అని అంటే, మనకి ఎక్స్పెక్టేషన్, ఇలా చేయాలి, అలా చేయాలి, వేరే వాళ్ళు మనతో ఇలా ఉండాలి, అలా ఉండాలి. కానీ ప్రేమ ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ఎక్కడైతే ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది, అరే ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదా, ఎందుకు ఈరోజు నన్ను ఆ మాట అన్నారు, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని మనం ఆలోచిస్తామండి. ఎంతవరకైనా సరే మమ్మల్ని ఎందుకు ఇలా అన్నారు అనే పట్టుదలతో మనం ఉంటాం. కానీ ప్రేమ అనేది నిస్వార్థమైన భావన. గోపికలకి, రాధారానికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ నిర్మలమైనది, ఎంతో ఆధ్యాత్మికమైనది, భౌతికమైన ప్రేమ కాదనమాట. అతయేవ ప్రేమ కామ బహూత అంతర. ఈ కామానికి అంటే ఇన్ఫాక్చుయేషన్ అని అంటాం కదండి ఈ ప్రపంచంలో, దానికి ఇంకా ప్రేమకి బహూత అంతర అంటే చాలా అంతరం ఉందట. కామ తమో అంధకార్. ఈ ఇన్ఫాక్చుయేషన్ అనేది డార్క్నెస్, రాత్రిపూట ఉండే ఆ చీకటి ఉంటుంది కదండి, దాంతో సమానంగా పోల్చారు. అదే నిర్మలమైన ప్రేమ ఎటువంటిది అని అంటే, సూర్య నిర్మల భాస్కర. నిర్మలమైన సూర్యుడు వచ్చినప్పుడు ఎంత వెలుగు, ఎంత కాంతి ఉంటుందో,
ప్రేమ వచ్చినప్పుడు కూడా అంత వెలుగు అంత కాంతి ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో మనం కొన్నిసార్లు ప్రేమ చూస్తామండి. మీరు టీవీలలో చూస్తూ ఉంటారు, ఒకళ్ళు ప్రేమించలేదు ఒప్పుకోలేదు అని యాసిడ్ పోసేయటం లేదా చంపేయటం మనం ఢిల్లీలో చూసాం. అవును. ఇది ప్రేమ అంటారా అండి? కాబట్టి ప్రేమ అంటే ఎదుటివాడి దగ్గర నుంచి నాకేం వస్తుంది అని ఆలోచించటం కాదు, నేను ఎదుటివారికి ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించటమే ప్రేమ. దానికి మూలము రాధాకృష్ణులు. కాబట్టి నిజమైన ప్రేమ ఈ ప్రపంచంలో ఒక జీవుడికి భగవంతుడికి మాత్రమే సంబంధం అవుతుంది అని చెప్తారనమాట మన శాస్త్రంలో. గురువుగారు, శ్రీకృష్ణ భగవానునికి 16,000 మంది రాణులు ఉన్నారు అంటారు. దాని గురించి మీరేం చెప్తారు? శ్రీకృష్ణుడికి 16,108 మంది భార్యలు. అయితే దీని విషయం గురించి కొన్ని ప్రస్తావన చేస్తాను. 8 మంది భార్యలు కృష్ణుడికి ముందే ఉన్నారు, స్వామి వివాహం చేసుకున్నారనమాట. ఒక అసురుడు ఉన్నారు, నరకాసురుడు ఆయన పేరు అనమాట. ఆయన ఏం చేశారు అని అంటే 16,100 మంది రాకుమారులను తన యొక్క రాజ్యంలో బందీలుగా పెట్టుకున్నారనమాట. అయితే కృష్ణుడు ఎప్పుడైతే ఈ దుష్టుడైన నరకాసుడిని సంహరించారో ఆయన భవనంలోకి ప్రవేశించగానే ఈ 16,100 మంది కూడా రాణులందరూ కూడా వచ్చి భగవంతుడికి ప్రార్థన చేస్తారు. అయ్యా, ఈ దుష్టుడు తీసుకొచ్చి తన భవనంలో మమ్మల్ని ఇన్ని రోజులు పెట్టుకున్నారు, ఇంకా మమ్మల్ని బయటికి వెళ్తే ఎవరు వివాహం చేసుకోరు. కానీ వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుని చూశారనుకోండి, అందరికీ కూడా ఆ భక్తి భావన చేత మీరే మాకు పతి అవ్వాలి అని ప్రార్థన చేశారనమాట కృష్ణుడిని. అయితే భగవంతుడండి ఎంతమంది యొక్క కోరికలైనా తీర్చేయగలిగే శక్తి ఉన్నారు ఆయనకి. ఇప్పుడు చూడండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతి నిత్యం ఎన్ని వేల మంది భక్తులు వెళ్తున్నారండి. అందరినీ కూడా ఆయన కృప చేస్తున్నారు, అందరినీ కటాక్షిస్తున్నారు కదా. అది స్వామి యొక్క సామర్థ్యం. ఎందుకంటే ఆయన సాక్షాత్తుగా భగవంతుడు కాబట్టి. సరే, అందరూ కూడా ప్రార్థన చేశారు, కృష్ణ మాకు నువ్వు కావాలి. అందరినీ వివాహం చేసేసుకున్నారు. అందరినీ వివాహం చేసేసుకున్నాక ఈ ప్రపంచంలో అండి చాలామంది చెప్తారు, ప్రభుజీ మాకు మీ ఆశ్రమానికి వచ్చేయాలని ఉంది ప్రభుజీ అని. అంటే వెంటనే మీకు పెళ్ళయిందా అండి అని అడుగుతాం. అయిందండి, అందుకే ఈ కోరికలన్నీ వస్తున్నాయి అని చెప్తానమాట నేను. ఎందుకనంటే అండి, ఒక గృహస్థాశ్రమాన్ని, ఒక కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే అది చాలా కష్టమైన విషయం అండి. బాధ్యత అనేది అంత ఈజీ కాదు. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి కూడా. అయితే కృష్ణుడు 16,108 భార్యలను వివాహం చేసుకున్న 16,108 బంగారు భవనాలు ఇచ్చారు. మీకు ఇంకొక విశేషం చెప్పనా అండి, 16,108 స్వరూపాలతో కృష్ణుడు ప్రతి ఒక్క రాణి దగ్గర ఉండేవారనమాట. అంతేకాని ఒకరోజు ఒక రాణి దగ్గర, ఇంకో రోజు ఇంకో రాణి దగ్గర కాదు. 16,108 స్వరూపాలతో ఒకటే సమయంలో అందరి దగ్గర ఉండేవారనమాట. నారదుడు ఒకసారి ద్వారకకు వచ్చి అసలు కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని చూసేసరికి ఒక భవనంలో రుక్మిణితో మాట్లాడుతున్నారు, ఇంకో భవనంతో సత్యభామతో చెస్ ఆడుతున్నారు, ఇంకో భవనంలో సంధ్యావందనం చేస్తున్నారు, ఇంకో భవనంలో పేదవాళ్ళకి దానం ఇస్తున్నారు, ఇంకో భవనంలో ఉద్ధవుడితో మాట్లాడుతున్నారు, ఇంకో భవనంలో బ్రాహ్మణులకి చక్కగా సేవ చేస్తూ ఉన్నారు, ఇంకో భవనంలో చూసేసరికి బ్రహ్మాండంగా ఆరాధన చేసుకుంటూ ఉన్నారు, ఇంకో భవనంలో ధ్యానం చేస్తూ ఉన్నారు. 16,108 భవనాలలో ఒకటే ఒకసారి స్వామి ఉండగలుగుతారు. అలా ఈ ప్రపంచంలో ఎవరైనా ఉండగలుగుతారా అండి? నేను మీతో షూటింగ్ చేస్తూ పై స్టూడియోలో షూటింగ్ చేస్తూ కింద స్టూడియోలో షూటింగ్ చేస్తూ ఒకసారి చేయగలుగుతామా? సాధ్యం కాదు. అది జీవుడు, అది భగవంతుడు అన్నమాట. కాబట్టి భగవంతుని ప్రశ్నిస్తారు చాలామంది, ఎందుకు కృష్ణుడు ఇంతమంది వివాహాలు చేసుకున్నారు? ఎందుకంటే ఆయనకు ఆ సామర్థ్యం, ఆయనకు ఆ శక్తి, ఆయనకు ఆ తత్వం ఉంది కాబట్టి. కృష్ణుడిని అందరూ కూడా ఏమంటారో తెలుసా అండి, 16,108 వివాహాలు చేసుకున్నారు, ఎంత అన్యాయం ఇది అని అంటారు. కానీ మేమెందుకు చేసుకోకూడదు అని కూడా కొంతమంది అడుగుతారండి ఈ ప్రపంచంలో. వాళ్ళకి ఆన్సర్ ఏంటో తెలుసా? మీరు ఫస్ట్ గోవర్ధనాన్ని ఎత్తండి, ఫస్ట్ కాళీయుడిని దమన చేయండి, పూతనను సంహరించండి. ఒకసారి బృందావనంలో మొత్తం ఆ ఫారెస్ట్ మొత్తం కూడా అగ్ని పడుతుందన్నమాట. వెంటనే కృష్ణుడు అనేసి ఆ అగ్నిని మొత్తం కూడా లోపలికి తీసేసుకుంటాడు. 7 రోజులు 7 రాత్రులు అంత పెద్ద 21 కిలోమీటర్లు ఇప్పుడు మనం గోవర్ధనాన్ని చూస్తే అటువంటి గోవర్ధనాన్ని ఎడమ చేతి చిటికని వేలిపైన ధరించారు. ఈ శక్తి ఎవరికి ఉందండి? మనం ఒక బాటిల్ని 7 నిమిషాలు పెట్టుకోలేము చేతి పైన. ఎంత లైట్ వస్తువు అయినా సరే మనకి అది జీవతత్వం అనమాట. మనకి శక్తి లేదు. భగవంతుడు విలక్షణమైన ఆ స్వరూపాన్ని, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని చూపించగలిగిన శక్తి ఆయన దగ్గర ఉంది.
కేవలం ఆయన వివాహాలు చేసుకోలేదండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా తన గృహస్థ ఆశ్రమ బాధ్యతలన్నీ కూడా చక్కగా చేశారు. ఇది భగవతత్వం. భగవంతుని మనం ఆశ్రయించాలే తప్ప భగవంతుణ్ణి అనుకరించకూడదు. మీకు నిజంగా భగవంతుని అనుకరించాలి అని అనుకుంటే రాముణ్ణి అనుకరించాలి. ఎందుకంటే ఆయన అవతార ప్రయోజనమే అది, ధర్మాన్ని నిరూపించడానికి. కానీ కృష్ణుడి యొక్క అవతార ప్రయోజనం ఏంటో తెలుసా అండి? ఆ భగవతత్వాన్ని ప్రచారం చేయడానికి అన్నమాట. భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని, భగవంతుడి యొక్క లీలలని, భగవంతుడి యొక్క శక్తిని చూపించేది కృష్ణ అవతారం. కాబట్టి రాముడు చేసిన ఆ పనులన్నింటినీ కూడా మనం అనుకరించవచ్చు. కృష్ణుడు చెప్పినవి మనం ఆచరించాలి. రామాయణాన్ని మొత్తం కూడా మనం చక్కగా ఆయనను ఆదర్శంగా ఏకపత్ని వ్రతాన్ని, పితృవాక్య పరిపాలనని, సత్యాన్ని, ధర్మాన్ని, వీటిని మనం చక్కగా అనుకరించవచ్చు. కానీ కృష్ణుడు చెప్పిన తత్వాన్ని ఏంటి తెలుసా అండి? కృష్ణుడు మాట్లాడినది, కృష్ణుడు ఉపదేశం చేసింది ఏంటది? భగవద్గీత. అటువంటి భగవద్గీతని చదవాలి, ఆ భగవద్గీతలో ఉండే విశేషాలను ఆచరిస్తూ ఉండాలన్నమాట. అందుకే మనం ఏదైనా చిన్న మెషిన్ కొన్నా అండి, దానికి ఒక మాన్యువల్ అనేది వస్తుంది. ఎలా ఈ మెషిన్ని వాడాలి, ఏ బటన్ నొక్కితే ఏమవుతుంది అని అన్నీ కూడా రాసి ఉంటుంది. ఒక్కసారి మనం చదువుకున్నాం అనుకోండి, ఇంకా మనం హ్యాపీగా ఆ యొక్క మెషిన్ని యూజ్ చేయొచ్చు. ఈ మానవ శరీరం అనేది కూడా ఒక యంత్రం లాంటిది. ఈ యంత్రాన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేది భగవద్గీత. కాబట్టి రాముడు ఆచరించింది ఆచరించాలి, కృష్ణుడు చెప్పింది ఆచరించాలి. అదే భగవద్గీత. దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేయాలి, జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. గురువుగారు, రాధాష్టమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? రాధాష్టమిని అసలు ఎలా జరుపుకుంటే మంచిదంటారు గురువుగారు? హరే కృష్ణ అండి. మనకి తెలుగు వాళ్ళకి జన్మాష్టమి చాలా బాగా తెలుసు, కానీ రాధాష్టమి అంతగా తెలియదు అన్నమాట. మన ఉత్తర భారతదేశానికి వెళ్తే అందరూ కూడా జన్మాష్టమి ఎంత ఘనంగా చేసుకుంటారో అలానే రాధాష్టమి కూడా చేసుకుంటారు. ఈ రాధాష్టమి ఎప్పుడు వస్తుంది అని అంటే, జన్మాష్టమి అయినాక నెక్స్ట్ అష్టమికి రాధాష్టమి వస్తుంది అన్నమాట. ఎలా చేసుకోవాలి రాధాష్టమి? ఎందుకు గొప్పది అని అంటే, భగవంతుణ్ణి ఆశ్రయించటం ఎప్పుడు కూడా మనం చూసామనుకోండి, లక్ష్మీ నారాయణ, సీత రామ, రాధా కృష్ణ. భగవంతుడికి వెళ్ళడానికి మార్గం ఏంటి అని అంటే, మనం భగవంతుడి యొక్క శక్తి నుంచి భగవంతుని ఆశ్రయిస్తామన్నమాట. అందుకోసం మనం కృష్ణాష్టమి ఎంత వైభవంగా చేస్తామో అంతగా రాధాష్టమి వైభవాన్ని కూడా అంత చక్కగా చేయాలన్నమాట. ఎందుకోనంటే ఆ అమ్మవారి యొక్క ప్రసన్నతలోనే స్వామి యొక్క ప్రసన్నం ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఒక రహస్యం. మీకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడైతే హనుమ లంకకి వెళ్ళి సీతమ్మ తల్లిని కలుస్తారో, అయ్యా మీకు ఇంకా రాముడికి ఎలా స్నేహం ఏర్పడింది అనే ప్రశ్న సీతమ్మ తల్లి హనుమంతుడిని అడుగుతుందన్నమాట. అప్పుడు ఏంటి ఆచార్యులు దీంట్లోపల ఉండే ఆంతర్యం చెప్తారన్నమాట. ఎందుకు సీతమ్మ ఈ ప్రశ్న అడిగింది అంటే, భగవంతుడితో ఒక సంబంధం ఏర్పాటు చేసుకోవాలి అని అంటే అది ఎప్పుడైనా అమ్మవారి ద్వారానే వెళ్తుంది. లక్ష్మీ ద్వారా నారాయణుడి దగ్గరికి, సీత ద్వారా రాముడి దగ్గరికి, రాధ ద్వారా కృష్ణుడి దగ్గరికి. అయితే ఇక్కడ మిమ్మల్ని కలవకుండా మీరు ఎలా డైరెక్ట్గా రాముడి దగ్గరికి వెళ్ళిపోయారు అని అడుగుతుందన్నమాట ఇక్కడ సీతమ్మ తల్లి. అప్పుడు హనుమంటారమ్మా, అది కాదు విషయము, నువ్వు ఒకసారి ఆ రావణాసుడు ఎత్తుకెళ్ళేటప్పుడు నీ చీరలో నీ నగలన్నీ కట్టేసి మాకు కింద పడేసావు, అప్పుడు మేమే వాటిని పట్టుకుంది. కాబట్టి రాముడి కంటే ముందు నీ సంపర్కం, నీ ఆశీస్సులు మాకు లభించాయి కాబట్టి రాముడిని ఆశ్రయించగలిగాం మేము అని. కాబట్టి ది సీక్రెట్ ఏంటి అని అంటే, భగవంతుడిని పొందాలి అనుకున్న వాళ్ళు భగవంతుడి యొక్క శక్తి ద్వారా స్వామిని ఆశ్రయిస్తారనమాట. అందుకే మనకి రాధాకృష్ణ తత్వం అనేది మనం ఎప్పుడైనా సరే ఒంటరిగా కృష్ణుడిని ఆరాధన చేయం, రాధారాణితో పాటు కృష్ణుడితో ఆరాధన చేస్తామన్నమాట. ఈ రాధాష్టమి ఈ సంవత్సరం 23వ సెప్టెంబర్న వస్తుందన్నమాట. అద్భుతంగా ఉత్తర భారతదేశంలో బృందావనాది ప్రాంతములలో చాలా ఘనంగా రాధాష్టమి చేసుకుంటారు. ఎలా అయితే జన్మాష్టమియో అలానే రాధాష్టమి కూడా మనం చేసుకుంటాం. కానీ రాధాష్టమి రోజు ఉపవాసం మధ్యాహ్నం వరకే ఉంటుందన్నమాట. మధ్యాహ్నమే రాధారాణి యొక్క అభిషేకము, ఆరాధన, నైవేద్యము అన్నీ చేసేసుకొని మనం ఆ ఉపవాస విరమణ మధ్యాహ్నంకే చేసేస్తాం. ఓకే గురువుగారు, ఈ రాధాష్టమికి ఎటువంటి నియమ నిష్టలు పాటించాల్సిన అవసరం ఉంది? రాధాష్టమి అండి చాలా సింపుల్గా మధ్యాహ్నం వరకు ఉపవాసం, దాని తర్వాత రాధారాణి కృష్ణుడికి ఇద్దరికి కూడా అభిషేక అర్చనాలు అన్నీ కూడా చేసుకొని చక్కగా నైవేద్యాన్ని సమర్పణ చేస్తూ ఉంటారు. వివిధ రకాలైన నైవేద్యములు మనకి చూసారనుకోండి, కృష్ణుడి దగ్గర 56 భోగ్
అని అంటారనమాట. అంటే 56 రకాల నైవేద్యాలు తయారు చేసి కృష్ణుడికి పెడుతూ ఉంటారు. అది ఆ విధంగా కృష్ణ భక్తిలో ఒక ఆచారంగా వస్తుందన్నమాట. కాబట్టి మనకి ఎంత వీలుంటే అన్ని రకాల నైవేద్యాలు మనం స్వామికి ఆరాధన చేసి చక్కగా సమర్పణ చేసుకోవాలన్నమాట. రాధాకృష్ణుడికి కూడా చక్కగా మనము అద్భుతమైన పుష్పాలతో పండ్లతో స్వామిని అలంకరణ చేసుకొని ఆ రోజు ఆరాధన చేసుకోవాలి. ముఖ్యంగా రాధారానికి చామగడ్డ అనేది చాలా విశేషము అని చెప్తూ ఉంటారనమాట బృందావనంలో. కాబట్టి వాటితో ప్రకారంగా మనం చక్కటి నైవేద్యాలు సమర్పణ చేసుకోవాలి. అభిషేకము, ఆరాధన, ఇది రాధాష్టమి. ఓకే గురుగారు, ధన్యవాదాలు.